ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. దేవాదేవుడు అద్భుత రీతిగా వారి పక్షా నుండి వారిని నడిపిస్తున్నాడు. మరణదూత నుంచి ఇశ్రాయేలుని దేవుడు విడుదల చేశారు. చేసినప్పుడు వారందరూ కూడా ఐగుప్తు నుంచి వారు కనాను దేశానికి బయలుదేరుతున్నారు. అంటే స్వతంత్రాన్ని పొందుకుని బయలుదేరుతున్న టైంలో మొట్టమొదటిగా వారికి అడ్డొచ్చింది ఏంటి? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం అడ్డొస్తే ముందు ఎర్ర సముద్రం ఉంది, చాలా భయంకరమైనటువంటి సముద్రం. అది సుమారుగా 3000 అడుగులు లోతు ఉన్నటువంటి సముద్రం. అది 3000 అడుగులు లోతున్నటువంటి సముద్రం, చాలా గొప్ప సముద్రం. అది ఆ సముద్రం వారి ముందున్నప్పుడు దేవునిపై ఆధారపడ్డారు వాళ్ళు. దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క దక్షిణాస్తము, దేవుని యొక్క పరిశుద్ధ బాహువు వారిని ఏం చేసింది? విడుదల చేసింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవాదేవుడు చేశాడు. ఈ రోజున నీ జీవితంలో విజయాన్ని పొందుకోవాలంటే, సమస్యలపై విజయాన్ని సాధించాలి అంటే, వైఫల్యాలపైన విజయాన్ని సాధించాలంటే, ఆర్థికపరమైన ఇబ్బందులపై విజయాన్ని సాధించాలంటే, పాపంపై విజయాన్ని సాధించాలంటే, పాపపు శక్తుల మీద విజయం సాధించాలంటే నీవు దేవుని బాహువు మీద నువ్వు ఆధారపడాలి. దేవుని యొక్క దక్షిణ హస్తం మీద ఆధారపడాలి. ఇశ్రాయేలీయుల సమస్య వచ్చినప్పుడు ప్రభువు మీద ఆధారపడ్డారు. మన జీవితాల్లో కూడా సమస్య రాగానే హైరాణ పడకుండా, మన జీవితంలో కూడా సమస్య రాగానే ఎవరెవరి దగ్గరకు వెళ్లకుండా రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి రావాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన యొక్క కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి.